ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున మీకు నా యొక్క శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవాది దేవుడు నేటి దినము మనకు బయలుపరిచిన వాగ్దానము మనము పొందుకుందాం. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను. ఆమెన్. ఈ వాగ్దానమును దేవుడు లేవియాకాండము 25వ అధ్యాయములో 21వ వచనములో మోషే గారి ద్వారా వ్రాయించాడు. నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగచేయును. ఆమెన్. ఈ మాటను ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు నాడు ఇశ్రాయేలీయులకు బయలుపరిచాడు. ఈ అధ్యాయములో సబ్బాతు సంవత్సరము యొక్క నియమముల గురించి, హితవత్సరమునకు సంబంధించిన నియమముల గురించి దేవుడు మోషే ద్వారా వివరించాడు. నాడు ఇశ్రాయేలీయులు వారు కనాను దేశములో దేవుని యొక్క నియమ నిబంధనలను వారు పాటిస్తూ దేవుడు వారికి అనుగ్రహించిన పొలములో పంటను ఏ సంవత్సరాల్లో పండించాలి, ఏ సంవత్సరం పండించకూడదు, ఆ పండించే సంవత్సరంలో దేవుడు ఆ పొలానికి, ఆ పొలములో పండే పంటకు ఆజ్ఞాపిస్తానని తెలియచేశాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. అదేంటంటే, పొలములో పంట పండాలన్నా, మందలో పశువులు పెంపుదల కావాలన్నా, జీవితంలో దేవుని ఆజ్ఞలు ఉంటేనే మనము దీవెనలు పొందగలము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తేనే సంతానమైన, సంసార జీవితమైన, సమృద్ధి అయిన మన జీవితంలోకి వస్తుంది. కానీ దేవాది దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా నీకు ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించాడు. కనుక నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదనని ఈరోజు ఆ దేవాది దేవుడు తన వాగ్దానమును నీకు బయలుపరిచాడు. ఒక విషయం గమనించండి, మనము దీవెన పొందాలి అంటే అది యేసుక్రీస్తు వారి ద్వారానే మనము పొందగలము. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే నీకు రక్షణ కలిగింది, యేసుక్రీస్తు వారి ద్వారానే నీకు పరలోక భాగ్యము లభించింది, పరలోకంలో నిత్య జీవము లభించింది. యేసు లేకుండా ఏది కూడా మన జీవితంలో దేవుడు ఆజ్ఞాపించాడు. యేసు ప్రభువును నీవు కలిగి ఉన్నావు గనక, ఆయనను నీ రక్షకునిగా నీవు దేవునిగా అంగీకరించి ఉన్నావు గనక, దేవాది దేవుడు నీ జీవితంలో తన దీవెనను ఆజ్ఞాపిస్తూ అన్నాడు. ఈరోజు మనం గమనించాల్సిన విషయము, ప్రభునందు ప్రియమైన వారలారా, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు లేచి తాను పరలోకానికి ఆరోహణమయ్యే సమయంలో ఆయన తనను వెంబడించిన శిష్యులకును, తనను వెంబడించిన విశ్వాసులకును బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను అని లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనములో లూకా భక్తుడు రాశాడు. యేసు ప్రభు చేతులెత్తి ఆశీర్వదించాడు. అవునండి, యేసు ప్రభు నిన్ను చేతులతో ఎత్తుకునేవాడు ఆయనే, నిన్ను తన చేతుల క్రింద కప్పేవాడు ఆయనే, తన చేతులెత్తి ఆశీర్వదించేది ఆయనే. కనుక పొలములో పంటకైనా సరే, గర్భ విషయంలో, బిడల విషయంలో అయినా సరే, దేని విషయంలోనైనా కూడా ఆయన ఆజ్ఞాపిస్తే సమృద్ధి కలుగుతుంది, సంతానం కలుగుతుంది, జీవితములో సంతోష సమాధానాలు కూడా కలుగుతాయి. అవి నీకు కలిగించడానికి, కలిగి ఉన్న వాటిని నీకు శాశ్వతంగా ఇవ్వడానికి ఈ వాగ్దానం బయలుపరిచాడు. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు, ఎంత దయగలిగిన దేవుడు. నాడు ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులను కనాను దేశంలోనికి ఆయన తీసుకొని వెళ్ళి, కనాను దేశంలో వారికి సమృద్ధినివ్వడానికి, ఏ కొరత లేకుండా కొలత లేని దీవెనలు వారికి ఇవ్వాలని దేవుడు ఎంతగానో ఆశించాడు. ఆయన ఆశించినట్లుగానే అనుగ్రహించాడు. కానీ అందులో కొందరు విశ్వాసముతో పొందుకున్నారు,
కొందరు అవిశ్వాసులై ఆ దీవెనలు పోగొట్టుకున్నారు. కనుక ఈరోజు నీవు ఆ దీవెనకు అర్హుడవు, అర్హురాలవై ఉన్నావు. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. యేసయ్య ద్వారా నీవు దేవునికి కుమారుడవుగా, కుమార్తెవుగా ఈ లోకములో జీవిస్తున్నావు గనక దేని విషయములో కూడా నీవు దిగులు చెందవలసిన అవసరము లేదు అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రభు ఈరోజు ఆజ్ఞాపిస్తానంటున్నాడు. నీకు ఉద్యోగ విషయములోన, వ్యాపార విషయములోన, సంసార జీవితంలోన, సంతానం విషయములోన, ఏ విషయములోనైనా సరే ఆయన ఆజ్ఞాపిస్తానంటున్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఆశీర్వాదము నీకును, నీ తర్వాత నీ తరము వారికి, నీ కుటుంబానికి అది సదా ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరొకసారి ఈ వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. నా దీవెన నీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువైన నా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, ఈరోజు నాయన లేవియా కాండము 25వ అధ్యాయములో 21వ వచనములో మీరు బయలుపరిచిన వాగ్దానమునకై కృతజ్ఞతలు, స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాము తండ్రి. మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా మీరు బయలుపరిచిన నాయన ఈ యొక్క ఆశీర్వాదపు వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమగలిగిన మా తండ్రి, లోకములో ఉన్నాము గనుక కొన్నిసార్లు నాయన మాకు ఎదురయ్యే సమస్యలు అవి మమ్మల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఏదైనా సమస్య ఎదురుపడ్డప్పుడు అది శారీరక సమస్య కావచ్చు, మానసికమైనది కావచ్చు, ఆధ్యాత్మికమైనది కావచ్చు. కనుక నాయన వాటిని చూసి మేము బలహీనులము కాక మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మేము బలముగా నీ కొరకు సాక్షులముగా జీవించాలని మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ దూరదేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు ఎంతమంది వివాహ దినములు జరిగించుకుంటూ ఉన్నారు, ఎంతమంది నాయన వారు వివాహ దినములతో పాటు బర్త్డేలు జరిగించుకుంటున్నారు. వారిని దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దీవెన ఇది మొదలుకొని జీవితకాలమంతా మా ప్రియ బిడ్డలకు తోడుగా ఉంచుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతం వరకు తోడే